వెల్కమ్ టు ప్రసన్న ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు వి షేప్ అనేది ఎలా కట్ చేసుకోవాలి, మన నెక్ సైజుని బట్టి వి షేప్ కట్ చేసినప్పుడు మన షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, ఎంత డీప్లో కట్ చేసుకుంటే ఎంత ఉండాలి అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, వి షేప్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను. బ్యాక్ సైడ్ తీసుకున్నట్లయితే వి షేప్ అనేది ఇలా పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 మ్యాక్సిమం అన్నిటికీ మనం కవర్ చేస్తూ ఉంటాం. కానీ వి షేప్ కట్ చేసినప్పుడు ఒక ½ ఇంచ్ తగ్గుతూ ఉంటుంది వాళ్ళ డీప్ సైజుని బట్టి. అలాంటప్పుడు మనము నీట్గా పైపింగ్ వేసుకొని షోల్డర్ జారకుండా ఇక్కడ నీట్గా స్టిచ్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. అంటే షోల్డర్ని ఎలా డివైడ్ చేసుకోవాలి, నెక్ పార్ట్ ఎంత డివైడ్ చేసుకోవాలి, మీ షోల్డర్ ఎంత ఉంటే ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. వి షేప్ పెట్టుకున్నప్పుడు వెనక డీప్గా పెట్టుకోవాలి, అంటే బ్యాక్ సైడ్ డీప్గా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మీరు మెజర్మెంట్ ప్రకారం ఒక ఫార్ములా ప్రకారం చేసినట్లయితే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. దీనికి ముఖ్యంగా ఎలాంటి టిప్స్ యూస్ చేస్తే వి షేప్ అందంగా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే షోల్డర్ పార్ట్ నేను ఆల్రెడీ డివైడ్ చేశాను 2 ఇంచెస్. మీరు టేప్తో 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ అంటే మనకు మ్యాక్సిమం 2.5 కావాలి, కానీ ఇక్కడ మనం 2 ఇంచెస్ తీసుకుంటాం. క్రాస్గా డీప్గా కట్ చేసినప్పుడు ఇక్కడ నీట్గా ఒక విడ్త్ అనేది వస్తుంది. అప్పుడు మీరు నీట్గా ఫోల్డ్ చేసుకున్నట్లయితే వి షేప్ అనేది అందంగా మీ బాడీకి సెట్ అవుతుంది. ఈ వి షేప్ ఎనీ బాడీ షేప్ వాళ్ళకి వి షేప్ అనేది అందంగా సెట్ అవుతుంది. మీరు ప్రతిదీ ట్రెండీగా ఉండాలి అనుకున్నప్పుడు వి షేప్ని యూస్ చేసి చూడండి. మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇప్పుడు కమింగ్ February 6th and 7th 2 days వర్క్షాప్లో కంప్లీట్గా మాస్టర్ కటింగ్, దాంతోపాటు 2 వెరైటీస్ నేర్పించడం జరుగుతుంది. ఒక బ్లౌజ్, ఒక కుర్తీ. ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి.